అంటే మనుషులు ఒక మనిషిని చంపడానికి ఆలోచించకుండా ఇంత హీనంగా దిగజారిపోవడానికి కారణం ఏంటంటారు? అంటే ఇది ఇది మనం ఒక కేస్‌ని గనక చూస్తే ఒక సైకలాజికల్ పర్స్పెక్టివ్ లోపల కేస్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. నార్మల్ పర్సన్స్ అందరూ ఇలా ఉంటారా అంటే ఉండరు. హ్మ్. అందుకనే ఒక కేస్‌ని తీసుకున్నప్పుడు వాళ్ళ చైల్డ్‌హుడ్ హిస్టరీ నుంచి మనకన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, దీని లోపల అంటే వాళ్ళ బాల్యం అంటే నేచర్ అండ్ నర్చరింగ్ త్రోస్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ఎ పర్సన్. హుహు. ఓకే. సో, మనము పైకి కనిపిచ్చి రాముడు మంచి బాలుడిలాగా పైకున్నాడు అంటే లోపల ఎన్ని ఫ్రస్ట్రేషన్స్ పైలప్ అయిపోయి ఉన్నాయి, ఏం జరుగుతుంది అనేది బయట ఎవ్వరికీ తెలీదు. సో, ఆ ఫ్రస్ట్రేషను ఒక వాల్కెనో లాగా బర్స్ట్ అయినప్పుడు ఆ వ్యక్తి ఎలా కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అంటారు. అంటే హ్మ్. మన థాట్ ప్రాసెస్ మీద మన కంట్రోల్ కోల్పోయి అది రిజల్ట్ ఎలా అయినా బయటికి రావచ్చు. వాటి యొక్క సినారియోస్ ఏవైతే ఉన్నాయో అవే ఇలాంటి రూపాలు దాలుస్తున్నాయి. సో, హ్మ్. ఇప్పుడు మీరు చెప్పిన ఈ విశాఖ కేస్ ఏదైతే ఉందో, సో, నేను విన్నంత వరకు ఏంటి ఆ అమ్మాయి బ్లాక్‌మెయిల్ చేయడము. సో, హీ వెంట్ ఇంటూ ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్ హ్మ్. జస్ట్ చెప్పుకుంటే అమ్మాయి బ్లాక్‌మెయిల్ చేయడము. సో, లోపల ఎంతవరకు జరిగిందనేది మనకు తెలీదు. హ్మ్. సో, ఆ అబ్బాయి క్యారెక్టర్ ఏంటో మనకు తెలీదు. ఎంత ప్రెషర్ అయిందో తెలీదు. ఏమైందో తెలీదు. కానీ లాస్ట్‌కి లొంగిపోయాడు. కానీ ఆ క్షణికావేశంలో జరగడం మూలంగా ఐదర్ వాళ్ళు వాళ్ళ ప్రాణాల్ని తీసుకుంటారు. లేకపోతే అవతల వాళ్ళ ప్రాణాల్ని తీస్తారు. రైట్. ఏమవుతుంది అంటే వాళ్ళ మానసిక స్థితిని వాళ్ళు కోల్పోవడం జరుగుతుంది. హ్మ్. ఇవి జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఇంకొకటండి. ఇప్పుడు మీరన్నట్లు సో, అతనేమి తప్పు తెలియకుండా చేశాడనడానికి ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్‌గా ఉండింది. డెలివరీకెళ్ళింది. సో, అతనికి డేటింగ్ యాప్‌లోనే ఏమో మౌనిక పరిచయమైంది. సో, అంటే తను కావాలనే ఇల్లీగల్ రిలేషన్‌షిప్ పెట్టుకున్నాడు. దాన్ని కంటిన్యూ కూడా చేస్తున్నాడు. డెఫినెట్‌లీ ఇలాంటి రిలేషన్‌షిప్స్‌లో డబ్బే ప్రధాన కారణమై ఉంటది. చాలా మందికి అది డబ్బుతోనే నిలబడే బంధాలవి. నిజమైన ప్రేమతో ఉండవు కాబట్టి. లస్ట్. సో, అండ్ వన్ మోర్ థింగ్ తను డిమాండ్ చేయడం అవ్వచ్చు. తనకు కావాల్సిన కోరికలు ఏవైతే ఉన్నాయో తను అడుగుతూ ఉంటుంది. ఇతనివ్వడం అది కామన్ అని తెలుసు. అతను ఆ లీగల్ రిలేషన్‌షిప్పే తప్పు. వైఫ్ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు చేయడం తప్పు. ఇంకొకటి చంపడానికి కూడా ప్రీ ప్లాన్ అంటే ఒక 2, 3 డేస్ నుంచి అనుకున్నాడు. అంటే అదేమి క్షణికావేశంలో ఏదో కోపం వచ్చింది చంపడం కాదు. ఇంక ఈమె ఇలా విసిగిస్తుంది చంపాలి అనుకోని ప్లాన్ చేసి గూగుల్ సెర్చ్ కూడా చేసినట్లు చూస్తున్నాం. అంటే తెలిసి కూడా తప్పు చేస్తున్నారు. అది కూడా చదువుకోనోడు కాదు. నేవీలో జాబ్ చేస్తున్నాడు. ఏమనుకోవాలి? అంటే చదువు కూడా ఉంది గదా! చదువు కూడా ఉంది. ఎక్స్‌పోజర్ కూడా ఉంది. హ్మ్. ఓకే. సో, ఒక పరిస్థితులొచ్చినప్పుడు దాని నుంచి ఎలా బయట పడాలో తెలీదు. హ్మ్. ఎలా బయటపడాలో తెలియక దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలీదు. చేస్తుంది ఒక తప్పు పని. దాన్ని తీసుకువెళ్ళి అందరి ముందర పెట్టి హ్మ్. ఒప్పుకోలేరు. హ్మ్. రైట్. సో, అమ్మాయి బ్లాక్‌మెయిల్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? సో, తనకి అంటే వాళ్ళ ఒక లుక్ ఉంటుంది. ఒక పర్సెప్షన్ ఉంటుంది. తను చూస్తున్న కోణంలోనే విషయాన్ని చూసినప్పుడు దీన్ని ఎలా అయినా క్లోజర్ ఇవ్వాలి అనుకున్నప్పుడు తను చూస్తున్న పర్స్పెక్టివ్‌లో మైట్ బి తనకు దొరికిన క్లోజర్ ఈ అమ్మాయిని చంపేస్తే ఇంకా నాకు ఏది సమస్య ఉండదు. ఉండదు. చాలా అందుకనే మనం చూస్తాం గదా! వేరే ప్లేసెస్‌లో నేను చచ్చిపోతే సమస్య క్లోజ్ అయిపోతుంది. హ్మ్. లేకపోతే వీళ్ళని చంపేస్తే సమస్య క్లోజ్ అయిపోతుంది. ఆ కోణంలో చూస్తున్నారు గాబట్టే వాళ్ళు అలాంటి అటెంప్ట్ చేస్తారు. కానీ వాళ్ళు మిస్ అయ్యే వేరే కోణాలేంటంటే నేను జైలుకెళ్తే నా భార్య పరిస్థితి ఏంటి? పుట్టబోయే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ వాళ్ళు ఆ టైంలో మిస్ ఫ్యామిలీ అవుతున్నారు. ఉంటారు. అది చాలా కామన్ సెన్స్. రైట్. అంటే ఆ థింకింగ్ ప్రాసెస్ అనేది ఆ టైంలో మిస్ అవుతోందనే గదా అర్థం. హ్మ్. హ్మ్. వాళ్ళు ఒక్కటే కోణం ఆలోచిస్తున్నారు. ఏంటి అంటే నాకొచ్చిన ఇప్పుడున్న ఈ ఇమ్మీడియేట్ సమస్య ఏదైతే ఉందో నేను దీని నుంచి బయటపడాలి. హ్మ్. ఆ ఇమ్మీడియేట్ సమస్య ఏంటి? నన్ను టార్చర్ చేస్తోంది. ఈ టార్చర్ నేను తట్టుకోలేను. ఈ ఇమ్మీడియేట్ టార్చర్ నుంచి నేను బయటపడాలి. హ్మ్. మైట్ బి అదొక్కటే కోణం. రైట్. సో, అంటే ఇంక దానికోసం ఏమైనా అయితుందనేది ఇంకా వాళ్ళసల ఇంకో మరో యాంగిల్ చూడట్లేదనమాట. అంటే ఇక్కడ చదువుంది. మళ్ళీ ఆ సైకలాజికల్ వేలో ఇంకొక మార్గం అంటే మీరేం జెప్తారంటే, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూసాము. మనకి కనపడని, దొరకని ఎన్ని ఘటనలు జరిగాయో కూడా తెలీదు. అవునవును. సో, అవును. ఆ పర్టిక్యులర్ మూమెంట్‌లో వీళ్ళెలా ఆలోచించాలంటారు? పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళొచ్చు మ్యాటర్‌ని. హ్మ్. ఇప్పుడు మహా అంటే తిడతారు. అంతే. హ్మ్. మహా అంటే తిడతారు. ఎవ్వరు గూడా వీటిని ఎంకరేజ్ చేయరు కదా! అవునా బాబు ఇన్ని రోజులు తిరిగావా? అమ్మాయి డబ్బులడుగుతుంది ఇచ్చేయి అని ఎవరైతే చెప్పరు కదా! హ్మ్. సో, పెద్దవాళ్ళ దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళొచ్చు. ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవచ్చు. సో, దాన్ని వేరే విధంగా పరిష్కరించుకోవచ్చు. కానీ ట్రాప్‌లో చిక్కుకున్నాం కదా! అని చెప్పి అవతల వాళ్ళని ఇప్పుడు ఆ హ్మ్. అమ్మాయి ఫ్యామిలీ నష్టపోయింది. ఈ అబ్బాయి ఫ్యామిలీ కూడా నష్టపోతుంది. హ్మ్. పుట్టబోయే బిడ్డ అందరికీ ఇది ఒక ట్రాజిక్ ఎండింగ్. అండ్ సమాజానికి మనం ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము? రైట్. హ్మ్. సో, ఇలాంటివి చూసి ఇంకా ఒక ఇద్దరు, ముగ్గురు నేర్చుకునే ఇప్పుడు అవకాశాలెక్కువుంటాయి. ఇతని ఈ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నాడు? ఆఫ్‌కోర్స్ బిఫోర్ ఘటనలవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు. డెఫినైట్‌లీ. సో, సో అలా జరుగుతోంది. హ్మ్. అండ్ ఇప్పుడు ఇలాంటి
ఆలోచన తీరొస్తుంది అంటే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మనం చదవాల్సింది ఏంటంటే అతని మైండ్ సెట్ ఎక్కడి నుంచి అసలు డెవలప్ అయింది. అందరికి ఇలాంటి మైండ్ సెట్ ఉండదు. క్షమాగుణం ఉండాలి, అంటే ఫర్గివ్నెస్ ఉంటుంది, ఎంపతి ఉంటుంది. అసలు ఎంపతి లేకుండా చంపేయాలి అన్నదాకా థాట్ ప్రాసెస్ వెళ్ళింది అంటే మనం స్కూలింగ్ నుంచి ఇలాంటి వాళ్ళ మైండ్ సెట్ని ఇంట్లో Observe వాళ్ళైనా చేయాల్సింది. చాలా ఇంపార్టెంట్. అంటే క్రూయల్ మైండ్ సెట్ ఎక్కడో ఉండే ఉంటుంది, ఎంపతి లేని మైండ్ సెట్ అన్నా ఉండే ఉంటుంది. లేదు అంటే అంత ఎక్స్టెంట్కి ఆ రిలేషన్షిప్లో అమ్మాయి తీసుకెళ్ళన్నా ఉమ్. ఉండాలి, అంత ప్రెజర్కి అతను లోనన్నా అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏదన్నా ఖచ్చితంగా ఉండుంటుంది ఆ రిలేషన్షిప్. బిఫోర్ మనం చూసిన వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చెప్పింది కూడా తను చాలా ఓకే నార్మల్ గా డీసెంట్ గా బిహేవ్ చేస్తాడు, వెళ్తాడు, జాబ్ కి వెళ్తాడు, వస్తాడు, రెంట్ పే చేశారు అనే చెప్తున్నారు. ఎవరితో అతనికి అంటే allegations ద ఉన్నట్టు కూడా ట్రూ చెప్పట్లేదు. కలర్స్ ఆఫ్ ఎ పర్సన్ ఓన్లీ Definitely. ఇంట్లో ఉండే భార్య, పిల్లలకి, తల్లిదండ్రులకి తెలుస్తుంది, తప్ప, కానీ అవును. చుట్టుపక్కల వాళ్ళు ఎవరికి తెలియదు, రైట్, తెలియదు. అది కూడా అది పాయింటే. 100%. సో ఇక్కడ కంపేర్ టు సరే అతనిది ఒక నిమిషం ఆలోచిస్తే మరి ఇక్కడ అమ్మాయిలు చూస్తే కూడా రీసెంట్ డేస్ లో అది అమ్మాయిల అబ్బాయిలని ఏం కాదు కానీ వాల్యూస్ లేకుండా, లేకపోతే మీరు అన్నట్లు ఆ జాలి ఆ ఎంపతి ఏమీ లేకుండా బిహేవ్ చేస్తున్నారు. ఈ సొసైటీలో ఈ జనరేషన్ చాలా మంది అలాగే ఉన్నారు. ఆ అమ్మాయి చూస్తే కూడా అతనికి మ్యారీడ్ అంటే అతను మ్యారీడ్ అని తెలుసు, బట్ స్టిల్ ఇల్లీగల్ రిలేషన్ మెయింటైన్ చేస్తోంది. అండ్ డబ్బు కోసం ఏదైనా అనే ఒక లో అతన్ని పీడించడం అవ్వచ్చు, అతని ఐడి కార్డ్ తీసుకొని దాచిపెట్టడం అవ్వచ్చు. సో అంటే అమ్మాయిలైనా సరే మరి ఇలా తయారవడానికి రీజన్స్ అంటే ఏం చెప్తారు? మోర్ ఆపర్చునిటీస్. అసలు మన సొసైటీ ఇవన్నీ ఎంకరేజ్ చేస్తుంది. నేను అది మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ నాకు తెలీదు. ఇఫ్ యు సీ ఈవెన్ మ్యాట్రిమోనీ సైట్స్ కూడా డేటింగ్ యాప్స్ కింద మారిపోతున్నాయి. ఓకే. ఓకే, నా దగ్గరకు వచ్చిన చాలా కేసెస్లో నేను చూస్తే పెళ్లి చేసుకోవడానికి ముందర, బ్రేకప్ అవ్వడానికి ముందర మీరు అసలు ఎక్కడ కలుసుకున్నారు అంటే మ్యాట్రిమోనీ సైట్స్లో. వాళ్ళ డేటింగ్ స్టార్ట్ అయింది మ్యాట్రిమోనీ సైట్స్లో. ఓకే, సో డేటింగ్ యాప్స్ దేనికి పనికి వస్తున్నాయి అంటే అసలు అది ఇంకా ఐ కాంట్ టెల్ విత్ మై రైట్. ఓకే. సో అలా తయారవుతున్నప్పుడు ఫ్రెండ్షిప్కి యాప్స్, స్ట్రేంజర్స్ని మీట్ అవ్వడానికి యాప్స్, వన్ నైట్ స్టాండ్స్కి యాప్స్, ఇవన్నీ ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీటికి ఎవరు స్టెప్స్ తీసుకుంటారు, మరి ఎవరు కాపలాగా వస్తారు? రైట్. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు ఎన్ని రకాల షిప్స్ ఎంటర్ అయ్యాయో తెలుసా ఇప్పుడు? హ్యావ్ యూ ఎన్ ఐడియా? ఫ్లింగ్, నానో షిప్, సిచ్యుయేషన్ షిప్, ఓకే, బెంచింగ్, గోస్టింగ్, అర్థాలు లేని విలువలు లేని రిలేషన్షిప్స్ చెప్పాలి అంటే. అబ్సల్యూట్లీ. ఇన్ని రకాల సమాజంలో నడుస్తున్నప్పుడు ప్రతిదానికి ఎవ్రీ వన్ హ్యావ్ ఎ వ్యాలిడేషన్. ఆఫ్ కోర్స్. ఓకే, సో అందరూ అంటే మాట్లాడే వాళ్ళు పిచ్చివాళ్ళు, వాళ్ళు ఓల్డ్ స్కూల్, ఓల్డ్ జనరేషన్. ఇది ఏది యంగ్, ఇది యూత్ కాబట్టి ఇలాగా చేస్తాం, మీ ఫాలో అవుతామని ఒక మైండ్ సెట్ వచ్చేసింది. సో ఎవరైతే దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ వెస్టర్న్ మైండ్ సెట్, మోడర్న్ మైండ్ సెట్. అప్పుడు ఏమవుతుంది తెలియకుండా యువర్ మైండ్ సెట్ ఇస్ చేంజింగ్, యువర్ మోరల్స్ ఆర్ చేంజింగ్, యువర్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఆర్ చేంజింగ్. అప్పుడు తెలియకుండా ఏమవుతుంది మన కండిషనింగ్ మారిపోతుంది. ఐక్యూ పెరుగుతోందేమో, ఈక్యూ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈక్యూ పడిపోతుందో ఎంపతి ఉండదు, పక్క వాళ్ళకి ఇంపార్టెన్స్ లేదు కదా, సెల్ఫ్ సెంట్రిక్ గా బతుకుతున్నాం కదా, నేను ఆనందంగా ఉన్నానా, నేను బాగున్నానా, అయిపోయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.